శిష్యుల యొక్క జీవితాన్ని నేను ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తా. ఎవరి జీవితం చెప్పండి? యేసు ప్రభు శిష్యుల యొక్క జీవితం. ఏంటి వాళ్ళ జీవితం అంటే, యేసు ప్రభు చనిపోక ముందు ఆయనతో ఉన్న శిష్యులు ఎలా ఉన్నారు, యేసు ప్రభు వారు చనిపోయి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన శిష్యులు ఎలా ఉన్నారు. ఇది ఈ దినం మన వాక్యం. ఓకేనా అమ్మ? అందరు చెప్పండి. ఈరోజు మన ధ్యానం ఏంటి అంటే, యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు శిష్యులు ఎలా ఉన్నారు, పునరుద్ధానం తర్వాత శిష్యులు ఎలా ఉన్నారు. ఒక 5 వ్యత్యాసాలు చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తా. రండి చదువుదాం. మార్కు సువార్త 14:49. నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుచున్నగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరినట్టు ఇలాగ జరుగుచున్నామని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. అమ్మా, గెత్సమనే తోటలో శిష్యులు ఎలా ఉన్నారంట? యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి పారిపోయిన అనుభవంలో. అప్పటికి యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడా? ఇంకా చనిపోలేదు, పట్టబడిన సమయం. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు శిష్యులు ఎలా ఉన్నారంటే ఆయన విడిచి పారిపోయారు. అందరు చెప్పండి ఏంటి? ఆయన విడిచి పారిపోయారు. అర్థమవుతుందా? ఇప్పుడు పునరుద్ధానం అయిన తర్వాత ఎలా ఉన్నారు? అపోస్తల కార్యాలు 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. గమనించండి, యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ 12 మంది ఏమైపోయారు చెప్పండి? ఒక గదిలో కూర్చొని, ఆ గదిలో వాళ్ళందరూ ఏ మనస్సు అంట? ఏక మనస్సుతో. అంటే ఏమయ్యారు? ఇప్పుడు ఏకమయ్యారు. అర్థమైందా? యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు శిష్యులు ఎలా ఉన్నారంటే పారిపోతా ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత శిష్యులు ఎలా ఉన్నారంటే ఏకమైపోయారు. అది మొదటి వ్యత్యాసం. అర్థమైందమ్మా? యేసు ప్రభు వారు ఇంకా మరణాన్ని జయించక ముందు వాళ్ళకి అర్థం కాలే ఆయన పునరుద్ధానపు శక్తి. అందుకే గెత్సమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ ఏమైపోయారు? అమ్మో మమ్మల్ని చంపుతారేమో, అమ్మో మమ్మల్ని కూడా పట్టుకొని పోతారేమో, ఆయనతో పాటు మేము ఉంటే మమ్మల్ని కూడా బందీ చేస్తారేమో, ఖైదీలుగా చేసి ఈడ్చుకొని పోతారేమో ఆయనకులాగా. అందుకే పదండ్రా పారిపోదామని చెప్పేసి చెట్టుకొకరై పుట్టకొకరై అన్నట్టుగా 11 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కుకు పారిపోయారా లేదా? ఇదంతా ఎప్పుడు? పునరుద్ధానానికి ముందు. యేసు ప్రభు వారు తిరిగి లేవక ముందు ఆయన గెత్సమనే తోటలో ఉన్నప్పుడు శిష్యులు పిచ్చి కుక్కల్లాగా పారిపోయారు. కానీ యేసు ప్రభు వారు మరణాన్ని జయించి లేచిన తర్వాత వాళ్ళు ఎలా మారారు చెప్పండి? అప్పుడు పారిపోయారు. ఇంకా అందరూ ఒక చోట చేరారు. అక్కడ అందరూ ఒక చోట ఉన్నారా? ఉన్న వాళ్ళు చల్లా చెదురైపోయారు. ఇక్కడ మాత్రం అంటే నాకు అర్థమైంది ఏంటంటే, శిష్యులు ఇలా అనుకునింటారు, అరే ఆనాడు యేసు ప్రభు మన బోధకుడు, మన ప్రభు, మన తండ్రి మనతో ఉన్నప్పుడు పిచ్చి కుక్కల్లా పారిపోయాం కదరా. ఇప్పుడు వాళ్ళు సైనికులు వచ్చారు, వీళ్ళు 11 మంది ఉన్నారమ్మా, అంత భయమా? ఇప్పుడు ఒక్కడంటే భయపడతారు. 10 మంది ఉన్నారనుకో, మనకు విరోధులు ఎవరు వచ్చినా కొంచెం ధైర్యంగా ఉంటుందా లేదా? ఆమె ఉందిలే నాకు తోడు, అతను ఉన్నాలే నాకు తోడని. మరి 11 మంది ఒక్కొక్క దిక్కుకు పారిపోయారు. కానీ ఇప్పుడు ఏమయ్యారు ఈ 11 మంది? బహుశా వాళ్ళు అనుకునింటారు, యేసుక్రీస్తు ప్రభువారు మరలా పునరుద్ధారణైన తర్వాత ఇంక మనం ఎందుకు పారిపోవాలా? ఆనాడు అనవసరంగా మన ప్రభుని విడిచి పారిపోయామే, ఈరోజు ఎందుకు పారిపోవాలా? రండి అందరం ఒకటైపోదామని చెప్పేసి అందరు ఎక్కడున్నారు చెప్పండి? ఒక ఇంట్లో మేడగదిలో కూర్చొని అందరు ఏమయ్యారు చెప్పండి? ఏ మనసు అంటే అది చదవండి. ఏక మనసు. అప్పుడు ఉన్నదా ఏక మనసు? గెత్సమనే తోటలో ఉన్నది ఏక మనసు. అప్పుడు ఏ మనసు ఉన్నది? విభజించే మనసు. నువ్వు ఈ దారికి పో, నేను ఈ దారికి పోతా, నువ్వు ఇటు పో, నేను ఇటు పోతా. పేతురేమో తీసి కత్తి తీశాడు, అవునా కదా? ఒకడేమో నారబట్ట ఆయన వెంట వెళ్తూ బట్టలు లేకుండా పరిగెత్తాడు ఒకతను. ఇదంతా ఏక మనసు. ఒక శిష్యుడేమో వెనక ఉండి ఆయన అనుసరిస్తూ ఉన్నాడు, యోహాను. శిలువ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు శిష్యులందరూ ఒక చోట ఉన్నారమ్మా. లాస్ట్కు తోమానేమో అసలు నేను నమ్మను అన్నాడు. అంటే యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు శిష్యులలో ఒక గలిబిలి, ఒక కలవరం, ఒక పారిపోయే తత్వం. యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు మాత్రం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మనసు అయిపోయింది. కానీ యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచిన తర్వాత అందరు ఏమయ్యారు చెప్పండి? ఏకమయ్యారు. ఇంకెందుకు భయపడాలి మనము? మన ప్రభు మరణాన్ని జయించారు కదా. నేను అనుకుంటాను ఎందుకు వాళ్ళు ఏకమయ్యారంటే, వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో గెత్సమనే తోటలో వాళ్ళు దేనికి భయపడ్డారు? మరణానికి భయపడ్డారు, అవునా కాదమ్మా? గెత్సమనే తోటలో ఎందుకు పారిపోయారు శిష్యులు? మనల్ని కూడా తీసుకెళ్ళి చంపేస్తారేమని పారిపోయారు, భయపడిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? మన యేసయ్యను పట్టుకొని బంధించినా చంపేసినా సరే ఆయన మరలా ఏమయ్యాడు చెప్పండి? పునరుద్ధానుడు అయితే లేచాడు. ఇంకా మనం ఎందుకు భయపడాలా? అంటే మనం కూడా మరణం వచ్చినా సరే మనం భయపడకూడదని చెప్పేసి అందరు ఏమయ్యారు చెప్పండి? ఒకటైపోయారు. రండి కలిసి కూర్చొని ప్రార్థన చేద్దాం. కలిసి కూర్చొని పరిశుద్ధాత్మను మనం పొందుకునేటట్టుగా ప్రార్థన చేద్దాం.
ఆయన చెప్పాడు కదా, నేను వెళ్తున్నాను, మీకు మరలా పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు ఇస్తానని చెప్పాడు, పంపిస్తానన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యుల జీవితం పునరుద్ధానానికి ముందు తర్వాత ఎలా ఉందంటే, పునరుద్ధానానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? పారిపోతా ఉన్నారు, పిచ్చి కుక్కలా పారిపోతా ఉన్నారు, భయపడిపోతారు, పిరికి వాళ్ళలాగా మారిపోయారు. కానీ యేసయ్య ఎప్పుడైతే మరణాన్ని జయించి లేచాడో, పునరుద్ధానపు శక్తిని పొందుకున్నారో, వాళ్ళకి అర్థమైపోయింది మనం కూడా మరణాన్ని భయపడకూడదు, మరణాన్ని జయించాలా అని చెప్పేసి అందరు ఏమయ్యారు చెప్పండి? ఏకమైపోయారు, ఒకటైపోయారు, అందరి మనసులు కలిసిపోయాయి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇంకా శ్రమలను చూసి పారిపోతున్నావంటే నువ్వు యేసయ్య సిలువనే చూస్తున్నావు. నువ్వు ఇంకా యేసయ్య సిలువను చూస్తే నువ్వు పారిపోతూనే ఉంటావు. నువ్వు ఇంకా గెత్సెమనే తోటలోనే ఆగిపోయావేమో, అందుకే పారిపోతా ఉన్నావు, శ్రమలకు భయపడతా ఉన్నావు. నువ్వు ఇంకా గెత్సెమనే తోటలోనే చూస్తూ ఉంటే చిన్న చిన్న వాటికి కృంగిపోతావు, బాధలకు ఏమైపోతావు అర్థం కాని స్థితిలో ఉంటావు. నువ్వు చూడాల్సింది ఇప్పుడు గెత్సెమనే తోటలో ఉన్న యేసు ప్రభుని కాదు. నువ్వు చూడాల్సింది ఇంకా పట్టుకొని ఈడ్చుకొని పోతున్న యేసు ప్రభుని కాదు. నువ్వు చూడాల్సింది సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని కాదు. ఇప్పుడు ఎవరిని చూడాలా? మరణాన్ని జయించిన యేసు ప్రభుని చూస్తే ఇక నువ్వు పారిపోవు. ఏమైతావు? అందరూ ఒకటైపోతారు, అందరూ ఒక చోట కూడుకుంటారు, దేవుని ఆత్మతో నింపబడతారు, దేవుని శక్తిని పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, ఇంకా మీరు శ్రమలకు భయపడుతున్నారంటే, ఇంకా మీరు చిన్న చిన్న కష్టాలకు కృంగిపోతా ఉన్నారంటే, ఇంకా కన్నీళ్లతో విలపిస్తున్నారంటే కారణం ఏంటో తెలిసిన? మీరు ఇంకా గెత్సెమనే తోటలో ఉన్న శిష్యుల్లాగా ఉన్నారు. అలా ఉండకూడదు, మేడ గదిలో ఉన్న శిష్యుల్లాగా ఉండాలి. అంటే యేసయ్య పునరుద్ధానానికి ముందు శిష్యులు ఎలా ఉన్నారు అలా ఉన్నారేమో ఒకసారి పరీక్షించుకోండి. ఇంకా చిన్న చిన్న వాటికి కృంగిపోతా ఉంటే నువ్వు కూడా శిష్యుల్లాగా పారిపోతున్నావా? ఈరోజు నువ్వు గెత్సెమనే తోటలో ఉన్న యేసయ్యను చూస్తే నీకు అర్థం కాదు. ఇప్పుడు మరణాన్ని గెలిచి ఖాళీ సమాధి నుంచి బయటకు వచ్చిన యేసు ప్రభుని చూడు, అప్పుడు నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. అప్పుడు నువ్వు ఒకటైపోతావు, సంఘం అంతా కలిసి కూడుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, పారిపోతున్నా నువ్వు ఎదిరిస్తావు, ఎవరొచ్చినా నాకేంటన్నట్లుగా. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానానికి ముందు శిష్యులు ఎలా ఉన్నారు చెప్పండి? పారిపోతున్న అనుభవంలో ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత ఎలా ఉన్నారు? ఏకమైపోయిన అనుభవంలో ఉన్నారు. ఎడతెగక ప్రార్థనలో ఏకమైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడాలా శ్రమలకు? మీరు శ్రమలు అనుభవిస్తున్న క్రీస్తునే చూస్తే మీరు కృంగిపోతారు. శ్రమలను జయించి మరణాన్ని బద్దలు కొట్టి ఖాళీ సమాధిలో ఉన్న క్రీస్తుని చూస్తే అప్పుడు మీరు భయపడరు. మా ప్రభు శ్రమలను జయించాడు, మా ప్రభు మరణాన్ని బద్దలు కొట్టుకున్నాడు, మా ప్రభు సజీవునిగా తిరిగి లేచాడు, మేము ఎందుకు భయపడాలని శిష్యుల్లాగా మనము ఏకమైపోదాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పిరికి పందల్లాగా పారిపోయిన శిష్యులే, పిచ్చి కుక్కల్లాగా ఒక్కొక్క దిక్కుకు పారిపోయిన శిష్యులే ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత, మరణాన్ని జయించిన తర్వాత ఎంత రోషం వచ్చిందో చూడండి. మరలా ఒకటైపోయారు, ఇక భయపడకూడదు, మనం అందరం ఒకటి. కాబట్టి మొదటి వ్యత్యాసం, క్రీస్తు పునరుద్ధానానికి ముందు తర్వాత శిష్యుల జీవితం ఎలా ఉందంటే, క్రీస్తు పునరుద్ధానానికి ముందు ఆయన విడిచి పారిపోతా ఉన్నారు, ఆయన పునరుద్ధానుడైన తర్వాత అందరు ఏకమయ్యారు. అది మొదటి అనుభవం. రెండో మాట చదువుదాం, యోహాను సువార్త 18:10. ఇది గెత్సెమనే తోటలో జరుగుతున్న ఒక సంఘటన. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. పేతురు దగ్గర ఏముందంట? అసలు కత్తి ఎందుకు పెట్టుకున్నాడు పేతురు? ఇప్పుడు గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏం చేయమన్నాడు చెప్పండి అమ్మా? ప్రార్థన చేయమన్నాడు కదా. ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలా, బైబిల్ ఉండాలా. మరి కత్తి ఎందుకు పెట్టుకున్నా అంటే ముందే అర్థమైందేమో, వామ్మో ఈరోజు రాత్రికి మన మీదకి ఎవరో అటాక్ చేయబోతున్నారు, కాబట్టి మనం ఏం చేయాలా? కత్తి పెట్టుకుని ఎవరైనా పోతారా యేసు ప్రభు వెంట? ఇప్పుడు మీ దగ్గర కత్తులు ఏమైనా ఉన్నాయమ్మా? తెచ్చారు ఎవరైనా కొంప తీసి? ఒకవేళ కత్తులు తెచ్చిన కూరగాయలు కోసుకుని కత్తులు తెస్తారు, కానీ మనుషులు చంపే కత్తులు తెస్తారు ఎవరైనా? అంటే పేతురు జీవితం అంతకుముందు తన వెంట ఏం పెట్టుకున్నాడంట? కత్తి ఉన్నందున వెంటనే ఆ యొక్క యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళను ఏం చేశాడంట? చెవి తెగ నరికాడు. అంటే అప్పుడు రోషం ఉంది, అది రోషం కాదు, ఉద్రేకం, అది లోక సంబంధమైన ఉద్రేకం. పిచ్చోట్లాగా మారిపోయి నా ప్రభుని కొడతా అంటే ప్రభుకు తెలియదు ఆయన తను కాపాడుకోవడం. అంటే ఎలాంటి స్థితిలో ఉన్నారంటే శిష్యులు ఖడ్గంతో నరుకుతా ఉన్నారు. అక్కడ దాసుని చెవి తెగ నరికాడా లేదా? మరలా ప్రభు కృపను బట్టి మరలా వానికి అతికించాడు యేసు ప్రభు, అవునా కదా? అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు పునరుద్ధానానికి ముందు ఎలా ఉన్నారు? ఖడ్గముతో నరుకుతా ఉన్నారు, కత్తులతో నరుకుతా ఉన్నారు, రండిరా చూసుకుందామంటున్నారు. మరి యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత ఇదే శిష్యులు ఎలా ఉన్నారు తెలుసునా? చదవండి, అపోస్తల కార్యాలు 12:2. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అమ్మ ఎవరినంట? యోహాను సహోదరుడైన యాకోబు. ఎవరు యాకోబు? యేసు ప్రభుతో గెత్సెమనే తోటలో ఉన్న 3 శిష్యులు అని చెప్పాను కదా, కొంచెం తనతో పాటు వారిలో ఒకడే యాకోబు. అమ్మ ఇతను ఏం చేశారంట? ఖడ్గంతో ఎవరు? హేరోదు రాజు చంపించాడు, ఖడ్గంతో చంపించాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు జరిగింది?
పునరుద్ధరణ అయిన తర్వాతనే కదా యోహాను మీదకి కత్తులు పట్టుకొని వచ్చారు. రండ్రా నా మీదకి వస్తారని తిరిగి కత్తి తీసి ఆయన చంపాడా? చంపండ్రా అన్నట్టుగా చచ్చిపోయాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులు అంటే 12 రకాలుగా చచ్చిపోయారు తెలుసా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో కొంతమంది శిష్యులను అయితే పేతురుని అయితే తలకిందులుగా వేలాడదీసి చంపారు. ఒక శిష్యుని అయితే రకరకాల చిత్రహింసలు పెట్టి బాణాలతో కొట్టి చంపారు తెలుసా యేసు ప్రభు 12 మంది శిష్యులను. ఇదే శిష్యులు యేసు ప్రభు వారు మరణాన్ని జయించక ముందు ఉన్నది ఈ రోషం వాళ్ళకు. అంటే నేను అంటాను, పునరుద్ధానానికి ముందు వాళ్ళ జీవితం ఎలా ఉందంటే ఖడ్గముతో నరుకుతున్న అనుభవంలో ఉన్నారు. పునరుద్ధానుడు అయిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉందంటే వారే ఖడ్గముతో చంపబడే నరకబడే వారుగా ఉన్నారు. యేసు ప్రభు పునరుద్ధానానికి ముందు ప్రాణాలు తీసేవాళ్ళుగా ఉన్నారు. యేసు ప్రభు మరణాన్ని జయించిన తర్వాత ప్రాణాలు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు. ఇదే ఆయన పునరుద్ధానపు శక్తి. అర్థమైందా? అంతకుముందేమో గెత్సెమనే తోటలో రండిరా చూసుకుందామని చెప్పేసి కత్తితో వేసి పడేశాడు. కానీ ఇప్పుడు మాత్రం రండిరా మమ్మల్ని చంపనట్టుగా ప్రాణాలు అర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖడ్గంతో నరుకుతా ఉంటే ఏ యాకోబు ఆ రోజు కత్తిని చూసి పారిపోయాడో, ఏ సీమోను పేతురు ఆ రోజు కత్తిని చూసి సైనికుల చేతిలో ఉన్న ఆ ఖడ్గం చూసి పారిపోయారో, యేసు ప్రభు మరణాన్ని జయించిన తర్వాత అదే ఖడ్గాలకు ఎదురుగా పోయి కత్తులతో నరికినా పర్వాలేదు, మేము ప్రభుని విడిచిపెట్టమని చెప్పేసి క్రీస్తుకు హతసాక్షులుగా మారారు. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది చెప్పండి? కత్తులు ఎదురుగా వచ్చి కత్తులతో చంపుతున్నా సరే, బాణాలతో కొట్టి చంపుతున్నా సరే, పద్మాసు దీపంలో వేసినా సరే మేము విడిచిపెట్టం ప్రభువునని ఎందుకు ముందుకెళ్ళారు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చింది బలం వీళ్ళకు? పునరుద్ధానపు బలం. అది అంటే వీళ్ళు గెత్సెమనే తోటలో ఉన్న యేసు ప్రభుని చూడటంలో, ఇప్పుడు శిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభుని చూడటంలో, ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? మరణాన్ని గెలిచిన యేసయ్యను చూశారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, ఎందుకంటే కత్తితో చంపుతారా, చంపండి పర్వాలేదు, అయినా సరే మరలా మేము లేపబడతాం. ఈ కారణం ఏంటంటే అడుగో మా ప్రభు మాకంటే ముందుగా ఆయన మాకంటే హింసించి చంపారు, మాకంటే దారుణంగా పొడిచి చంపారు, ముళ్ళ కిరీటం పెట్టి చంపారు, గాయాలు పిడిగుతులతో చంపారు. ఆయన సమాధిని లేకుండా ఆయన బంధించి 3 దినాలు భద్రం చేశారు. అయినా సరే ఆ మరణం ఆయన ఆపలేకపోయింది. అయినా సరే కత్తులు ఆపినాయి ప్రభువును. మీ ఖడ్గాలు, మీ కొరడా దెబ్బలు ఆయన శరీరాన్ని ఆపలేకపోయినా ప్రియ దేవుని బిడ్డలారా అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మమ్మల్ని ఏం చేస్తాయి ఆ కత్తులు? ఆ రోజు ఆ కత్తికి చూసే కదా నేను భయపడి పేతురు ఇలా అనుకునేటాడు, ప్రభా ఆ రోజు కత్తి పట్టాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఈ యాకోబండి అలా అని అనుకుంటాడు, ఆ రోజు సైనికుల చేతిలో ఉన్న కత్తులను చూసి పారిపోయాను ప్రభా. కానీ ఈరోజు భయపడం, ఎందుకంటే నువ్వు ఆ ఖడ్గాన్ని జయించిన దేవుడు. నీ పక్కన బల్లెపు పోటు పొడిచినా సరే నువ్వు మరణానికి వెన్ను తిరగలేదు, కొరడాలతో కొడుతున్నా సరే నువ్వు మరణానికి వెన్ను తిరగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఈ శక్తికి శిష్యులకు వచ్చింది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎలా ఉన్నారు? ఇంకా ఇతరులకు హాని చేసే వాళ్ళుగా ఉన్నారా మీరు? ఇంకా ఇతరుల ప్రాణాలు తీసే వాళ్ళుగా ఉన్నారా? ఇంకా కత్తులు పట్టుకొని తిరిగే వాళ్ళుగా ఉన్నారా? రౌడీలుగా, గూండాలుగా ఉన్నారా? ఇంకా మీరు ప్రభుని కలిగిన మరల మాత్రం యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకుంటాం. బైబిల్ చేత ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే పేరుకు మాత్రమే బైబిల్ చేత పట్టుకుంటారు, నామకార్థ భక్తిలో ఉంటారు, పేరుకు మాత్రమే మందిరానికి వస్తూ ఉంటుంటారు. కానీ వారిలో ఉన్న రౌడీజం చచ్చిపోదు, వారిలో ఉన్న మూర్ఖత్వం చచ్చిపోదు, వారిలో ఉన్న దుర్మార్గం చచ్చిపోదు, వారిలో ఉన్న మొండితనం చచ్చిపోతుందా? నువ్వు ఇంకా క్రీస్తు శిష్యుని అని చెప్పుకుంటూ అలా ఉంటే నువ్వు గెత్సెమనే తోటలో ఉన్న శిష్యుల్లానే ఉంటున్నావు. కానీ అలా ఉండకూడదు. నీలో ఉన్న ఆ యొక్క రౌడీజాన్ని పాతిపెట్టు, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని, దుష్టత్వాన్ని పాతిపెట్టు. ఆయన గెత్సెమనే తోటలో చూస్తున్నావా? చూడగాకు, మరణాన్ని గెలిచిన క్రీస్తును చూడు. కత్తులకైనా నువ్వు భయపడవు, ఖడ్గానికైనా నువ్వు భయపడవు, మరణానికైనా నువ్వు భయపడవు. ఒక మాటలో చెప్పాలంటే పునరుద్ధానానికి ముందు శిష్యులు ఎలా ఉన్నారయ్యా? మరణాన్ని చూసి భయపడ్డారు. పునరుద్ధానం తర్వాత శిష్యులు ఎలా ఉన్నారు? మరణానికి ఎదురుగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవీణ్ అన్న చెప్పాడు కదా ఆ మధ్య ఒక మాట, చంపుతారా? ఆయన చంపడానికి ఎవరో ఒకరు మెసేజ్ పెట్టారంట, నిన్ను చంపడానికి వస్తున్నారు ఒక అతను, నేను చంపుతావా? రా, నువ్వు చంపే శక్తి, ధైర్యం నీకుంటే నాకు నా ప్రభు కొరకు చచ్చిపోయే ధైర్యం నాకుంది అని చెప్పాడు. నా రాజు భయపడలేదు మరణానికి. అందరు మరణాన్ని చూసి భయపడతా ఉంటే నా రాజు ఆ యొక్క మరణాన్ని ఆలింగనం చేసుకున్నాడు, మరణానికి ఎదురుగా పోయాడు మా రాజు. మేము ఎందుకు భయపడాలా? ఈరోజు నీ దేవుడు ఎవరో తెలుసునా? మరణం ముందు ఓడిపోయిన వాడు కాదు మన దేవుడు. ఈరోజు మన యేసయ్య ఎవరో తెలుసునా? మరణం అంటే వెనుక చూసిన వాడు కాదు మన యేసయ్య, మరణాన్ని జయించి లేచిన వాడు. మరి నువ్వెందుకు భయపడుతున్నావు మరణానికి? దేవుని బిడ్డలారా, ఇంకా మీరు దౌర్జన్యం చేసే వాళ్ళుగా ఉంటే, ఇంకా మీరు పేతురులాగా కత్తులు పట్టుకొని నరికే వాళ్ళగా ఉంటే, ఇంకా ఇతరులకు హాని చేసి కీడు చేసే వాళ్ళగా ఉంటే అది మానేయండి. ఎందుకంటే యేసు ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరణాన్ని జయించి లేచాడు, శ్రమలను జయించి లేచాడు. ఒకవేళ నిన్ను కొట్టడానికి వచ్చినా సరే ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూయించండి. ఎందుకంటే ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యుల జీవితం పునరుద్ధానానికి ముందు ఎలా ఉన్నారండి?
ఖడ్గముతో వారే నరుకుతున్న అనుభవంలో ఉన్నారు. పునరుద్ధానం అయిన తర్వాత వారు ఖడ్గముతో నరకబడుతున్న అనుభవం. అంటే పునరుద్ధానానికి ముందు ప్రాణాలు తీసే శిష్యులుగా ఉన్నారు, పునరుద్ధానం తర్వాత ప్రభు కొరకు ప్రాణాలు అర్పించే శిష్యులుగా ఉన్నారు. అది రెండవదిగా. మూడో మాట చదువుదాం. మత్తయి సువార్త 26:73. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పి, అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టిన వెంటనే కోడి కూసెను. చాలమ్మ. అంటే పేతురు ఏం చేస్తున్నాడు? అబద్ధాలు ఆడుతున్నాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? ఈ రాత్రి కోడి కూయక ముందు ముమ్మారు నీవు నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్తాను అన్న. అవునా కదా? అంటే గెత్సెమనే తోటలో శిష్యులు ఎలా ఉన్నారంటే ఆయన మరణానికి ముందు అబద్ధికులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? అబద్ధికులుగా ఉన్నారు. చిన్నదానికి అబద్ధం, పెద్దదానికి అబద్ధం. ఏమమ్మా ఒక మాట యేసు ప్రభు మేము ఆయన శిష్యులు మేము చెప్పుకుని నేను చంపుతారా? దానికి ఎందుకు అంత భయపడుతున్నారు? నిన్ను తీసుకెళ్ళి యేసు ప్రభులాగా సిలువే చంపరు కదా. ప్రతి దానికి అబద్ధికులుగా బతుకుతున్నారు. ఎప్పుడు? క్రీస్తు సిలువకు ముందు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసునా? అబద్ధికులుగా ఉన్నారా? చదవండి ఒకసారి. అపోస్తల కార్యాలు 3:15. ఇదే శత్రువులు, ఇదే శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ మీదకి దౌర్జన్యంగా వచ్చి వాళ్ళని బెదిరిస్తున్నప్పుడు, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు మేము ఎవరమంట? సాక్షులము. అమ్మ, ఎవరి ఈ మాటలు చెప్పింది? ఆయన అంటే ఎవరో నాకు తెలియదని చెప్పిన పేతురే. ఆయన అంటే నిజంగా నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు పేతురు. అమ్మ తోడండి, మనం చెప్తాం కదా, అసలు ఆయన అంటే ఎవరో నాకు తెలియదు, నిజంగానే తెలియదు. ఇంత పిరికివాడైన పేతురు ఇప్పుడు ఎలా మారాడు చెప్పండి? ఈరోజు ఆయనకు నేనే సాక్షిని. ఆ రోజు సాక్షిగా నిలబడ్డా? ఆయనంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఈరోజు ఆయన నాకు తెలుసు కాదు, నేనే ఆయనకు సాక్షిని. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే యేసుప్రభు పునరుద్ధానానికి ముందు శిష్యులు ఎలా ఉన్నారంటే అబద్ధికులుగా ఉన్నారు. యేసుప్రభు పునరుద్ధానానికి తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు? సాక్షులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుకు సాక్షిని నేను, క్రీస్తుకు ప్రతిబింబము నేను, యేసుక్రీస్తు నాలో చూపిస్తాను. చంపుతారా? చంపండి. అక్కడ అంటున్నారు, మీరు ఆ రోజు జీవాధిపతిని చంపేశారు, నా యేసయ్యను మీరు చంపి అన్యాయంగా పట్టుకొని ఆయన నిందించి చంపేశారు. ఆ రోజు పిరికోన్లాగా పారిపోయాను, ఆ రోజు నేను అబద్ధికుని అయిపోయాను, ఆ రోజు నేను భ్రష్టుని అయిపోయాను, నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను, నా యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాను. ఆ బాధ నాకు తెలుసు. కానీ ఈరోజు చెబుతున్నా, ఆ యేసయ్య కొరకే నేను జీవిస్తా, ఆయనకు నేను సాక్షిని. ఆ రోజు నేను సాక్షిగా కాదు, పిరికోన్లాగా అబద్ధికునిలాగా పారిపోయాను. ఈరోజు అదే ప్రభువుకు నేను సాక్షిని. ఎలా వచ్చింది ఇంత ధైర్యం పేతురుకు చెప్పండి? దేన్ని బట్టి? యేసు ప్రభు పునరుద్ధానాన్ని బట్టి. వాళ్ళు అప్పుడు దాకా అనుకున్నారు శిష్యులు, ఆయన చనిపోతాడు అనుకున్నారు, కానీ మరలా తిరిగి లేపబడతాడు, పునరుద్ధానుడు అవుతాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడు అయ్యాడో, ఇంత గొప్ప దేవుడా, ఆ రోజు నేను ఈ దేవుడిని నేను అబద్ధం ఆడింది. అప్పుడు దాకా ఆయన మామూలుగానే చూస్తున్నాడు పేతురు, ఇంకా పూర్తిగా ఆయన యొక్క గొప్ప శక్తిని తెలుసుకోలే. ఏదో దేవుని కుమారుడు లేదంటే మెస్సియాగానే చూస్తున్నాడు, కానీ అంటే మిరాకిల్స్ చేస్తాడు, చనిపోయిన వాళ్ళని లేపుతాడన్న సంగతి మాత్రమే తెలుసు పేతురుకు. కానీ తనను చంపేసిన 3 దినాల తర్వాత ఆయన లేస్తాడన్న అన్న అనుభవం పేతురుకు తెలియదు. ఇప్పుడు చూశాడు ఆ యేసు ప్రభును. అరే, ఆ ప్రభు కోసం నేను అబద్ధికునిగా మారాను, ఇదిగో ఈరోజు ఆయన కొరకు నేను సాక్షిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు క్రీస్తుకు అబద్ధికునిగా ఉంటున్నావా? ఈ రోజుకు నీ జీవితంలో ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావు? ఎన్నిసార్లు ప్రభు అంటే నాకు తెలియదని అవమానిస్తున్నారు యేసు ప్రభును? ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయి ప్రభునామానికి అవమానకరంగా బ్రతుకుతున్నాం? ఎన్నిసార్లు పిరికోళ్ళగా చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ అబద్ధపు జీవితమే జీవిస్తున్నాం? ఒక్కొక్కసారి బైబిల్ చేత పట్టుకున్నట్టు సిగ్గుపడతారు కొంతమంది. అవునా కదమ్మా? ఏమంటారు అని. చర్చికి వెళ్ళేటప్పుడు, కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని పోతారా? ఎందుకు? సిగ్గు. అమ్మో ఏమనుకుంటారని. యేసయ్య పునరుద్ధానపు శక్తిని కింద నువ్వు పొందుకుంటే, ఆయన మరణాన్ని కాదు, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఖాళీ సమాధిని నువ్వు చూస్తే, ఆయనకు అబద్ధికునిగా కాదు, నువ్వు ఎలా మారుతావు? ఆయనకు సాక్షిగా. నేను ఆయనకు సాక్షిని. ఐఎమ్ ద విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తు సాక్షిని అని నువ్వు ముందుకు వస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇంకా అబద్ధికులుగా బ్రతుకుతున్నారా? ఇంకా మోసపూరితమైన జీవితంతో బ్రతుకుతున్నారా? ఇంకా ఆయన అంటే నాకెవరో తెలియదు, సంఘం అంటే నాకు తెలియదు, సేవకుడు అంటే నాకు తెలియదు, విశ్వాసులు అంటే నాకు తెలియదు అని చెప్పి అబద్ధానికి, చిన్న వాటికి ప్రభుని అమ్ముకుంటున్నారా? పేతురు వలె ఈరోజు ప్రియ దేవుని, అదే పేతురు, ఏ పేతురు అయితే అబద్ధం ఆడాడో అదే పేతురు ఈరోజు ఏమని చెప్తున్నాడు? ఆయనకు నేను సాక్షిని.
ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ బలము, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి? ఆయన పునరుద్ధానపు శక్తి. ఆయన మరణాన్ని జయించి లేచాడు కాబట్టి దాన్ని బట్టి ఆ శక్తిని పొందుకున్నాడు. నేను సాక్షిని రా, నేను పారిపోను. ఇంకా ఈ సైనికులు ఇలా వచ్చిండొచ్చు బహుశా, అరే ఆ రోజు గెత్సెమనే తోటలో ఈడే కదా పారిపోయింది పేతురు, 3 సార్లు అబద్ధం ఆడాడు కదా, మరలా ఈయన పట్టుకుందాం పదరా అని అనుకుంటుంటారేమో వాళ్ళందరూ. అమ్మ అయినమ్మా ఏమంటారు? మరలా ఈడు పిరికోడారా అని పేతురు దగ్గరికి వచ్చింటారేమో. పేతురు మరలా పారిపోతాడా, రండి నాయన పారిపోతాడా అని అట్లా అనుకుంటాడా? చెప్పాలంటే యేసు ప్రభు వాళ్ళ పక్కన ఉన్నా సరే వాళ్ళు అబద్ధికులుగా ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు వాళ్ళతో లేకపోయినా యేసు ప్రభుకు సాక్షులుగా ఉన్నారు. కారణం ఏంటి అంటే యేసు ప్రభు పునరుద్ధానపు శక్తి. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు ఆయనకు మేము సాక్షులం అన్నప్పుడు యేసు ప్రభు పక్కన ఉన్నాడా? లేడు కదా. మరి అబద్ధికులుగా ఉన్నప్పుడు ప్రభు పక్కన లేడా? ఎదురుగా ఉన్నప్పుడు అబద్ధం ఆడాడు. ఈరోజు ఆయన ఎదురుగా లేకపోయినా సరే ఆయనకు సాక్షిగా బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే ఆయన పునరుద్ధానం. మరణాన్ని జయించిన ఆయన వీరుడు, ఆయనకు గుర్తించారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు వీళ్ళు కూడా సైనికులు అనుకుని ఉండొచ్చు, అరే గెత్సెమనే తోటలో పారిపోయాడు రా పేతురుగాడు వీడు, అరే ఆయన అంటే నాకు తెలియదని 3 సార్లు చెప్పాడు కదా, పట్టుకొని మరలా వీడు పారిపోతారని అనుకునింటారేమో ఆ సైనికులు. అప్పుడు అంటున్నారు, రండిరా ఎన్నిసార్లు మేము పారిపోతాం. ఆ రోజు మేము పిరికి వాళ్ళుగా, మా ప్రభు యొక్క శక్తి పూర్తిగా తెలియదు. ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు. ఆ రోజు మేము అబద్ధికులం అయి ఉండొచ్చు, ఈరోజు మేము ఆయనకు సాక్షిని. ఆ రోజు ఆ యేసు అంటే ఎవరో నాకు తెలియదన్నాను, ఈరోజు ఆ యేసుకు సాక్షిని నేను. ఆయన పునరుద్ధానపు శక్తిని చూసా, ఆయన మరణాన్ని చూసా, ఆయన పునరుద్ధానపు బలాన్ని చూసా, సిలువ వేయబడిన క్రీస్తుని చూసా, ఆయన కొరకే జీవిస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అబద్ధాలతో ప్రభుని నమ్ముకుంటున్నామా? ఇంకా మోసపూరితమైన జీవితంతో యేసు ప్రభుని అమ్మేసుకుంటున్నామా? అయితే ఆయన పునరుద్ధానపు శక్తిని పొందుకో, ఆయన ఖాళీ సమాధిని చూడు, అప్పుడు నీకు ఆయనకు సాక్షిగా బ్రతికే అనుభవం నువ్వు వస్తుంది. అది 3వ వ్యత్యాసం. ఎన్ని మాటలు చెప్పాను చెప్పండి? పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానానికి తర్వాత శిష్యులు ఎలా ఉన్నారు? పునరుద్ధానానికి ముందు ఆయన్ని విడిచి పారిపోయారు, పునరుద్ధానం తర్వాత ఏకమయ్యారు. పునరుద్ధానానికి ముందు ఖడ్గముతో చంపేవాళ్ళుగా ఉన్నారు, పునరుద్ధానం తర్వాత అదే ఖడ్గంతో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. పునరుద్ధానానికి ముందు అబద్ధికులుగా ఉన్నారు, పునరుద్ధానం తర్వాత సాక్షులుగా ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను చూడండి, యోహాను సువార్త 20:19. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, అమ్మ ఏం చేశారంట? ఎవరికి భయపడి? ఈ 11 మంది శిష్యులు ఏం చేశారంట? యేసు ప్రభును చంపేశారు. యేసు ప్రభు ఎక్కడ కల్వరి కొండ మీద ఉన్నారు, తీసుకుపోయి ఖాళీ సమాధిలో పెట్టేశారు యేసు ప్రభును. ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంది? మనిషి చచ్చిపోయి లేడు. నిన్నటిదాకా యేసు ప్రభు అంటే పక్కన ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? అందరూ ఒక చోట భయపడి యూదులకు ఏమయ్యారంట? ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు. ఇంటి తలుపులు ఏం చేస్తున్నారు చెప్పండి? మూసుకొని ఉన్నారు, పిరికి వాళ్ళుగా ఉన్నారు. ఇది ఎప్పుడు చెప్పండి? ఇంకా ఆయన పునరుద్ధరణ అయ్యాడు అప్పుడు? క్షమించండి, ఆదివారం సాయంకాలం ఉన్నారు కదా, అంటే అయ్యారు కరెక్టే, కానీ ఇంకా చూడలేదు వాళ్ళు. అది అంటే పునరుద్ధరణ శక్తిని ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు. ఇంకా యేసు పునరుద్ధరణ శక్తిని తెలుసుకోకముందు, అంటే అయిన తర్వాత అంటే ఆయన చనిపోయిన రోజు కూడా భయపడే ఉంటారు, కానీ తలుపులు వేసుకొని ఉంటారు కదా ఆ రోజు కూడా, గుడ్ ఫ్రైడే రోజు కూడా. అమ్మ అంటే యేసయ్య పునరుద్ధరణానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు, భయంతో వణికిపోతా ఉన్నారు. అరే తలుపేంటి రా, ఇప్పుడు పోలీసు వాళ్ళు, ఇప్పుడు దొంగోడు కదా, పోలీసు వాళ్ళు వస్తే దొంగోడు ఏ విధంగా ఇంట్లోకి వెళ్ళి దాక్కొని తలుపేసుకుంటారో, ఒక దొంగల్లాగా తలుపులు వేసుకొని ఉన్నారు. కానీ యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసునా? అపోస్తుల కార్యాలు 2:46 చదవండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి దయపొందిన వారి అందరితోనూ నిష్కపటలమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండి. ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంటింట రొట్టె విరుచుచు అనేకులు ప్రభులోనికి నడిపించి అనేకులు సంఘంలో చేర్చారంట. అమ్మ గమనించండి, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? క్రీస్తు పునరుద్ధరణానికి ముందేమో ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు, యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఇంటింట క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా అమ్మ? ఇక్కడే ఉన్నారా? యేసు ప్రభు పునరుద్ధరణుడు కాకముందు ఇంటి తలుపులు మూసుకొని పిరికి వాళ్ళుగా ఉన్నారు. యేసు ప్రభు మరణాన్ని జయించిన తర్వాత, ఆయన పునరుద్ధరణుడే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భయం ఎందుకని ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఏం చేశారు? ఒక్కొక్క ఇంటింటి తలుపు కొట్టి, రే ఎందుకురా భయపడేది, మేము భయపడతాం అనుకుంటున్నావా, మేము పిరికోళ్ళం అనుకుంటున్నావా ఇంట్లో తలుపులు వేసుకోవడానికి? ఇదిగో అని ఇంటింటి తలుపు కొట్టి, ఇదిగో నిజమైన దేవుడు ఈయనే, మరణాన్ని జయించిన దేవుడు నా యేసయ్య అని చెప్పేసి ఇంటింట ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎంత మంచి అనుభవాలు కదా.
అదే యేసుప్రభు సమాధిలో ఉన్నప్పుడు, అదే యేసుప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, అదే యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు భయపడి తలుపులు వేసుకున్న అదే శిష్యులు ఇప్పుడు అదే క్రీస్తుని ఇంటింటా తలుపు తెరిచి మరి ప్రకటిస్తూ ఉన్నారు. బయటికి రండి, మేము క్రీస్తును ప్రకటిస్తున్నాం అన్నట్టుగా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా యేసు ప్రభు పునరుద్ధరణ శక్తిని పొందుకోలేదంటే పిరికొల్లాగా ఇంట్లోనే మీరు ఉంటున్నారేమో. సువార్త చెప్పకుండా, మాకెందుకులే యేసు ప్రభు అన్నట్టుగా కాకుండా, పట్టించుకోకుండా, సంఘం అంటే ఒక బాధ్యత లేకుండా, బరువు లేకుండా, యేసు ప్రభు అంటే ఒక గౌరవం లేకుండా, యేసు ప్రభు యొక్క మరణం యొక్క శక్తిని తెలుసుకోకుండా ఉన్నావంటే నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటావు. రా, బయటికి రా, నలుపు కట్టి. యేసుప్రభు ఇంకా శిలువ మీదే ఉన్నాడు అనుకుంటున్నావా? యేసుప్రభు ఇంకా గెత్సెమనే తోటలోనే ఉన్నాడు అనుకుంటున్నావా? యేసుప్రభు ఇంకా శిలువ మీద వేలాడుతున్నాడు అనుకుంటున్నావా? లేడు లేడు లేడు. శిలువ మీద నుంచి ఎప్పుడో సమాధిలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా సమాధిలో ఉన్నాడు అనుకుంటున్నావా? లేదు లేదు లేదు. సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి పునరుద్ధరణుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నాళ్ళు మనము క్రీస్తును ప్రకటించకుండా శిష్యుల వలె పిరికొల్లాగా భయపడి తలుపులు వేసుకొని ఉంటున్నామా? ఆయన గురించి సువార్త ప్రకటించాలంటే వెనక్కి పడిపోతున్నామా? పరిచర్యకు భారంగా మారిపోతున్నామా? పరిచర్య అంటే వెనకే అడుగేస్తున్నావా? పట్టినట్టుగా అది క్రీస్తు ప్రేమను ప్రకటించకుండా ఉన్నావా? ఆలోచించండి. యేసుక్రీస్తును ప్రకటించే వాళ్ళుగా ఉన్నారా? లేకుంటే యేసు ప్రభు అంటే మాకు తెలియదని ఇంట్లో తలుపులు మూసుకొని ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మా మట్టుకు మేము చాలు, ఏదో మేము ప్రభుని నమ్ముకున్నాం, సంకల బైబిల్ పెట్టుకున్నాం, చర్చికి పోతున్నాం, ఇదేనా జీవితం అంటే? నువ్వు అలా ఉన్నావంటే ఇంకా నువ్వు పునరుద్ధరణ శక్తిని పొందుకోలేదని అర్థం. నువ్వు ఇంకా గెత్సెమనే తోటలోనే ఉన్నావు అర్థం. నువ్వు ఇంకా కల్వరి కొండ మీదే ఉన్నావని అర్థం. నువ్వు కల్వరి కొండ మీద కాదు, ఖాళీ సమాధిలోనికి రా. అప్పుడు నీకు వస్తుంది ధైర్యం. అప్పుడు నువ్వు ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మరి చెప్తావు, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తావు. ఏ శిష్యులైతే ఇంట్లో తలుపులు వేసుకొని భయపడిన అదే శిష్యులు యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఆ ఇంటింటికి వెళ్ళి క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం అంటే, పరిచర్య అంటే, సువార్త అంటే భారం లేకుండా ఇంట్లో ఉన్నామా? మన మట్టుకు మనమే చూసుకుంటున్నామా? ఎప్పుడు నీకు ఒక బాధ్యత వస్తుంది, ఒక బరువు వస్తుంది, క్రీస్తుని ఎప్పుడు మనం ప్రకటిస్తాం? ఇదిగో ఇప్పుడైనా రా. ఆయన పునరుద్ధరణ శక్తి నీకు ఆ ధైర్యం ఇస్తుంది. ఆయన పునరుద్ధరణ శక్తిని పొందుకో. ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యుల జీవితం పునరుద్ధరణకి ముందు ఎలా ఉంది చెప్పండి? ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు. పునరుద్ధరణ తర్వాత ఇంటింటా సువార్త ప్రకటిస్తున్నారు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 4:18 చదవండి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోనును అతని సహోదరుని అంద్రెయాను ఇద్దరు వలలు వేయుట చూచెను. వారు జాలరులు. అమ్మ, శిష్యులు ఎవరు చెప్పండి అమ్మ? శిష్యులలో ఎక్కువ ఎవరున్నారు చెప్పండి? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఇది ఎప్పుడు? యేసుప్రభు ఇంకా పరిచయం కాలేదు వాళ్ళకు. యేసుప్రభు ఇంకా సువార్త కూడా ప్రారంభించలే. ప్రారంభ దినాల్లో శిష్యులు ఏం చేస్తున్నారంట? చేపలు పడుతున్న జాలరులు. మీకు వచ్చి చెప్పమంటారా? యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా పేతురు ఏం చేశాడు? మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. యోహాను సువార్త ఉంటుంది కదా, యోహాను సువార్త 21:3 సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో చెప్పగా వారు, మేము నీతో కూడా వచ్చేదామని అనిరి. ఏం చెప్తున్నారు చెప్పండి? సీమోను పేతురు ఏమంటున్నారు? ఇక పదండ్రా బాబు, మన పని అయిపోయింది అనుకున్నారు. అవునా కదా? ఏంది, మన నాయకుడు లేడు. నిన్నటి దాకా యేసయ్య మనం ఎదుర్కొన్నాడు కాబట్టి ఊర్లో గ్రామాల్లో తిరిగారు. ఈరోజు లేడు కదా ప్రభువు. అందుకే నేను మరలా నా వల తీసుకొని నేను పోతా ఉన్నా అంటే వీళ్ళు ఊరుకున్నారా? ఇంకా మేమెందుకు ఇక్కడ? పేతురు, యేసయ్య లేడు, అందులో మాకందరికి పెద్ద శిష్యుడు ఎవరు చెప్పండి? లీడర్ నువ్వే, నిన్నే కదా పెట్టింది యేసు ప్రభు. నువ్వే పోయినప్పుడు మాకెందుకు? పద, నేను మీ అంట వస్తామని అందరు ఎక్కడికి వెళ్ళారంట? చేపలు పట్టడానికి వెళ్ళారంట. అప్పుడంట యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. 4వ సూర్యోదయం అగుచుండగా యేసు దరి నిల్చెను. అయితే ఆయన యేసుని శిష్యుడు గుర్తుపట్టలేదు. 7వ కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. అప్పుడు ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పై బట్ట వేసి సముద్రంలో దుమికాను. మీకు విషయం చెప్పమంటారా? యేసు ప్రభు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఇదే పేతురు ఒక చోట వాక్యం చెప్తే ఎంతమంది మారు మనసు పొందారు? 3,000 మంది మారు మనసు పొందారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయము 41 కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. బాబా, ఎంత మంచి మాట అండి అసలు. అతని వాక్యం అంటే ఎవరి వాక్యము? పేతురు వాక్యం. ఎంతమంది రక్షించబడ్డారంట? అసలు యేసు ప్రభు ఉన్నప్పుడు ఒక ఆత్మను రక్షించిండా పేతురు? అమ్మ, యేసు ప్రభు శరీరధారిగా తన పక్కన ఉన్నప్పుడు ఒక ఆత్మను రక్షించాడా? అదే యేసు ప్రభు తన ఎదుట లేకపోయినా ఆయన పునరుద్ధరణ అయ్యాడు కాబట్టి ఆ పునరుద్ధరణ శక్తిని పొందుకొని ఒక్కరోజు ఎన్ని ఆత్మలు రక్షించాడు? 3,000 ఆత్మలు. ఆ పక్క అధ్యాయంలో ఉంటుంది 5,000 ఆత్మలు ఒక చోట రక్షించబడినట్టుగా ఉంటుంది. 4వ అధ్యాయం 4వ వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయన. అబ్బాబ్బా, ఎంతమంది అంట? ఒకసారి 3,000 మంది, ఇంకొకసారి ఏమో
5,000 మంది. ఒకసారి చూడండి, యేసు ప్రభు పునరుద్ధరణ కాకముందు అసలు 5 మందిని రక్షించాడు పేతురు. కానీ ఇక్కడ ఎంతమందిని రక్షించాడంట? 5,000 మంది. అంటే అంతకుముందేమో మనుషులను పట్టే జాలరుగా ఉన్నాడు, చేపలు పట్టే జాలరుగా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత మనుషులను పట్టే జాలరిగా మారాడు. అబ్బా, దేవునికి స్తోత్రం. ఆయన పునరుద్ధానం ఎలా మార్చిందంటే పేతురును మనుషులను పట్టే జాలరి, నశించిపోతున్న ఆత్మలు పట్టే పేతురుగా మార్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరణానికి కూడా వెనుతిరగకుండా ముందుకు సాగిపోయే పేతురుగా మార్చింది. ఈరోజు ఇంకా నువ్వు చేపలు పడుతున్నావా? ఇంకా నువ్వు ఇంట్లోనే ఉండి నీ చేపలు పట్టుకుంటున్నావా? నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? రా, ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈరోజు నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాడు. ఆయన పునరుద్ధానపు శక్తిని చూడు. నువ్వు ఇంకా ఆయన సిలువను గెత్సమనే తోటను చూస్తే నువ్వు చేపలు కాకపోతే ఇంకేం పట్టుకుంటావు? చేపలు కాకపోతే కోళ్ళు పట్టుకుంటావు, అవునా కదా? అదే ఆయన ఖాళీ సమాధిని చూడు, ఆయన పునరుద్ధానపు శక్తిని చూడు. చేపలు కాదు, నశించిపోతున్న ఆత్మలు చూస్తావు. అదే పేతురు ధైర్యంతో ముందుకు సాగిపోయాడు. 3,000 ఆత్మలను రక్షించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క చోట 5,000 ఆత్మలను రక్షించాడు. ఈరోజు ఇంకా నువ్వు ఆయన పునరుద్ధరణ శక్తి తెలియకనే ఇంట్లోనే ఉండు, పిరికోలలాగుంటూ పారిపోతూ ఇంకా మన ఇంట్లో చేపలు పట్టుకునే మన సొంత పనులు చేసుకునే వాళ్ళగా ఉన్నావేమో. ఈరోజు రా, ఆయన పునరుద్ధరణ శక్తిని పొందుకో. మనుషులు పట్టే జాలరుగా మారుస్తాడు. నా వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని బిడ్డ, ఇదే పేతురు క్రీస్తు గెత్సమనే తోటలో ఎలా మారిపోయాడు చెప్పండి? పారిపోతున్నాడు. పేతురు గురించి ఒక మాట ఉంటుంది, బైబిల్లో లేదు కానీ అది చరిత్ర పుస్తకాల్లో రాయబడింది. మరలా యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత అవే రోమా ప్రభుత్వపు వాళ్ళు పేతురును పట్టుకోవడానికి వచ్చారనమాట. పారిపోతా ఉన్నాడు పేతురు. మరలా కూడా పారిపోతా ఉంటే యేసు ప్రభు మరలా దర్శనంలో ప్రత్యక్షమయ్యాడు. పేతురు, పేతురు, పారిపోతున్నావా? మరలా ఎన్నిసార్లు పారిపోతావు పేతురు? ఆనాడు గెత్సమనే తోటలో నేనంటే ఎవరో తెలియదని పిరికోన్లాగా పారిపోయి మరలా పారిపోతున్నావా? నిన్ను మనుషుల పట్టు జాలలుగా చేశాను. 3,000 మందిని రక్షించావు, 5,000 మందిని రక్షించావు. మరలా ఏంటి మరణానికి పారిపోతున్నావు? సరే, నువ్వు పారిపో. మరలా వెళ్ళి నేను నీ కోసము సిలువెక్కుతానన్నాడు. మరలా నేను ఇంకోసారి కూడా సిలువేయబడతానన్నాడు. అప్పుడు పేతురు మరలా పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, మరలా నేను ఆ పొరపాటు చేయనయ్యా. ఒకసారి అంటే నిన్ను నమ్మేసుకున్నాను, ఒకసారి అంటే నువ్వెవరో నాకు తెలియదని ఇప్పటికి నా జీవితం అంతా రోధిస్తూ ఉన్నాను ప్రభా. మరలా నేను ఆ తప్పు చేయను, నువ్వు నా కొరకు మరలా చనిపోవద్దు ప్రభా, నేనే వెళ్తాను ప్రభా అని తన్ను తానుగా రోమా ప్రభుత్వం వాళ్ళకు సరెండర్ అయిపోయారు. వాళ్ళు తీసుకెళ్ళి ఆయన్ను సిలువ వేసి చంపారు. ఎలా చనిపోయారంటే పేతురు అంటాడు కదా, అయ్యా నా ప్రభులాగా నేను ఇలా తల పైకి కాళ్ళు కిందికి పెట్టి చనిపోవడానికి నేను అర్హుని కాదు, నేను పాత్రుని కాదు. నా తల కిందికి కాళ్ళు పైకి పెట్టి నన్ను సిలువ వేయండి అని చెబితే తల క్రిందులుగా వేలాడదేబడి పేతురు సిలువ వేయబడ్డాడు. అలాంటి గొప్ప మరణం ప్రభు కొరకు ధైర్యంగా పొందుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేతురికి ధైర్యం? యేసయ్య పునరుద్ధానాన్ని చూశాడు. దేవుని బిడ్డలారా, ఇంకా పారిపోతున్నారా? ఇంకా పిరికి వాళ్ళుగా ఉంటున్నామా? మనము చేపలు పట్టుకునే ఇంట్లోనే మన సొంత పనులు ఉంటున్నామా? ఈరోజు మనుషులు పట్టే జాలరుగా మిమ్మల్ని ప్రభు చేస్తారు. ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకో. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. క్రీస్తు పునరుద్ధానానికి ముందు శిష్యుల జీవితం ఎలా ఉంది, క్రీస్తు పునరుద్ధానానికి తరువాత శిష్యుల జీవితం ఎలా ఉంది? ఎన్ని సంగతులు చెప్పానమ్మా? 5 వ్యత్యాసాలు చెప్పి ఒకసారి గుర్తు చేసుకొని మనం ముగించుకుందాం. క్రీస్తు పునరుద్ధానానికి ముందు ఎలా ఉన్నారు? పారిపోయే వాళ్ళుగా ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానం తర్వాత అందరూ ఏకమైపోయే వాళ్ళుగా ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానానికి ముందు ఖడ్గంతో చంపుతూ ఉన్నారు మనుషులను. క్రీస్తు పునరుద్ధానం తర్వాత అదే ఖడ్గంతో చంపడానికి కూడా రెడీ అయ్యారు. అంటే ప్రాణాలు తీసే వాళ్ళుగా ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానానికి తర్వాత ప్రాణాలు అర్పించే వాళ్ళుగా ఉన్నారు. అది రెండో వ్యత్యాసం. మూడో మాట, క్రీస్తు పునరుద్ధానానికి ముందు అబద్ధికులుగా ఉన్నారు. ఆయన అంటే ఎవరో మాకు తెలియదన్నారు. యేసు ప్రభు పునరుద్ధానం లేచిన తర్వాత ఆయన మాకు తెలిసేంటి, మేమే ఆయనకు సాక్ష్యమని సాక్షులుగా ఉన్నారు. నాలుగో మాట ఏం చెప్పాను? క్రీస్తు పునరుద్ధానానికి ముందు ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానం తర్వాత ఇంటింటా క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానానికి ముందు చేపలు పట్టే జాలరుగా ఉన్నారు. క్రీస్తు పునరుద్ధానం తర్వాత మనుషులను పట్టే జాలరుగా తయారయ్యారు. ఈరోజు నువ్వు క్రీస్తు పునరుద్ధానానికి ముందు మనుషులానే ఉన్నావా? క్రీస్తు పునరుద్ధానం తర్వాత ఎంత శక్తిని పొందుకున్నారో అలా నువ్వు జీవిస్తున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.